మీద ఇలాంటి రోడ్స్ లో రైడ్ చేస్తున్నప్పుడు అసలు ట్రాఫిక్ ఉండదు, ప్లస్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటది. ఎందుకంటే ఆపోజిట్ వెహికల్స్ కి సడన్ గా కనిపించే ఛాన్స్ ఉండదు కాబట్టి. అండ్ విజిబిలిటీ రెండు ఇంపార్టెంట్. ఇలాంటి సిచ్యువేషన్ కొంచెం స్పీడ్ తగ్గితే ఫ్యూచర్ లో పెడదామని చూస్తున్నా. ఈ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో కామెంట్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ లక్కీ. వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ ఎల్హెచ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక డిఫరెంట్ రైడ్లో వెళ్తున్నా, అది కూడా నర్సాపూర్ ఫారెస్ట్ రోడ్లో. యూజువల్గా నేను ఎప్పుడు షార్ట్ వీడియోస్, ట్రాఫిక్ మధ్యలో వెళ్ళే చిన్న చిన్న వీడియోస్ మాత్రమే షార్ట్స్ పెట్టాను మన ఛానల్లో. ఇదే ఫస్ట్ లాంగ్ ఫార్మాట్ వీడియో కూడా. అండ్ ఈ రైడ్లో మనకి మంచి మంచి బ్యూటిఫుల్ రోడ్స్ ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ కర్వ్స్ ఉంటాయి, అక్కడక్కడ మంకీస్ కూడా కనిపిస్తుంటాయి. వెదర్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ జర్నీ ఎలా ఉంటుందో, రోడ్ కండిషన్స్ ఎలా ఉంటాయో, మధ్యలో ఇంట్రెస్టింగ్గా ఏమన్నా ఉంటే ఈ రైడ్లో మనం చూద్దాం. అండ్ మీకు ఇలాంటి జర్నీస్ ఎంజాయ్ చేయడం ఇష్టమైతే ఇక ఎవ్రీ వీక్ పెడతానే ఉంటా. మన ఛానల్ని అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక లేట్ ఎందుకు, కంటిన్యూ చేద్దాం మన రైడ్ని. యాక్చువల్గా నాకు నర్సాపూర్లో ఒక చిన్న పని ఉంటే కంప్లీట్ చేసుకుని ఇప్పుడు రిటర్న్ అవుతున్నా. మార్నింగ్ వెళ్ళేటప్పుడు రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ నాకు ఆ టైంలో కుదరలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వగానే మొత్తం థింగ్స్ అన్ని అయిపోయాయి. మధ్య మధ్యలో మంకీస్ కనపడాయి అండ్ చుట్టూరు గ్రీనరీ, నెక్స్ట్ ట్రీస్తో చాలా ప్లెజెంట్ వాతావరణం వచ్చేసింది. ఇంకా బైక్ మీద ఇలాంటి రోడ్స్లో రైడ్ చేస్తున్నప్పుడు అసలు ట్రాఫిక్ ఉండదు, ప్లస్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ రోడ్డు అట్మాస్ఫియరు, నెక్స్ట్ ఈ కర్వ్స్ కానీ, ఈ చుట్టూరు ఫారెస్ట్ వ్యూ కానీ, ఇలా స్లోగా రైడ్ చేసుకుంటూ సరౌండింగ్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఈ కర్వ్స్ కానీ, కార్నరింగ్స్ కానీ నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఈ స్మూత్ కంఫర్టబుల్గా వచ్చిన కార్నర్స్లో మాత్రం కొంచెం స్పీడ్ కంట్రోల్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఆపోజిట్ వెహికల్స్కి సడన్గా కనిపించే ఛాన్స్ ఉండదు కాబట్టి. అండ్ ఈ బ్యూటిఫుల్ కర్వ్స్ని ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు ఇంకా మనం ముందరికి వెళ్దాం. అక్కడక్కడ మంకీస్ కూడా కనిపిస్తున్నాయి వీడియోలో. ఈ మంకీస్ కూడా ఈ రోడ్లో చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే వాటిని మనం చూసినప్పుడు మనం చేసే ఒక ఇంపార్టెంట్ మిస్టేక్ ఏంటంటే, చాలామంది వాటికి ఇలా కారులో వెళ్తూ వెళ్తూ ఫుడ్ ఇస్తూ ఉంటారు. అయితే మనం రెగ్యులర్గా తినే బిస్కెట్స్, చిప్స్, స్వీట్స్ అండ్ నార్మల్ బయట దొరికే ఫుడ్, ఇదంతా ఏంటంటే న్యాచురల్ ఫుడ్ కాదు అండ్ వాటికి కూడా అంత మంచిది కాదు. ఇలా మనం రెగ్యులర్గా వాటికి అలవాటు చేస్తే ఏంటంటే అది ఫారెస్ట్లో వాటికి న్యాచురల్గా దొరికే ఫుడ్ తినడం అనేసి ఇక్కడ రోడ్ మీద ఎవరో ఒకళ్ళు ఇస్తారని చెప్పి ఎక్కువగా డిపెండ్ అయిపోతూ ఉంటాయి. అయితే అలా ఇవ్వటం వల్ల వాటికి సేఫ్ కాదు అండ్ మన ఎన్వైరాన్మెంట్ని మనమే నాశనం చేసినట్టు కూడా ఉంటుంది. వైల్డ్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు, ప్లస్ ఈ యానిమల్స్ని కూడా మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో వాటిని ఏమీ డిస్టర్బ్ చేయకుండా జస్ట్ మన రైడ్లో మనం వెళ్ళిపోదాం. అండ్ బెటర్ వాటికి మనం తినే కల్తీ ఫుడ్ అయితే ఎవరు పెట్టకండి, ఎందుకంటే అది వాటి హెల్త్కి కూడా మంచిది కాదు కదా. మీరు కూడా ఫారెస్ట్ వాళ్ళు చెప్పినట్టు కొంచెం వాటికి ఈ మనం తినే అడ్డమైన ఫుడ్ అయితే పెట్టకండి. నెక్స్ట్ రోడ్ చూస్తున్నారు కదా, ఇది మన నర్సాపూర్ ఫారెస్ట్ క్రాస్ అయిపోయాను. అండ్ నెక్స్ట్ ఇలా చాలా రైడ్స్కి నేను వెళ్ళేవి కానీ, ట్రావెల్ వీడియోస్ కానీ మన ఛానల్లో ఇప్పటి నుండి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఈ మధ్య ఎక్కడికి ట్రిప్స్ వెళ్ళకపోవడం వల్ల అన్ని షార్ట్సే పెట్టాను. అండ్ ఇక్కడ నుండి నేను వెళ్ళే ప్రతి లాంగ్ వీడియోలో నా రైడ్ కానీ, ట్రావెల్ ఎక్స్పీరియన్స్లు కానీ, ఆ డిఫరెంట్ ప్లేసెస్లో ఉండే ఏమన్నా ఇంపార్టెంట్ థింగ్స్ కానీ, ఇలా ప్రతి ఒక్కటి లాంగ్ వీడియోస్ కింద అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మంత్లీ ఒక 2 వీకెండ్స్ అయితే ఒక ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మీలో ఎవరైనా కలిసి రైడ్ చేయాలనుకుంటే నేను ఎవ్రీ వీక్ థర్స్డే ఆర్ ఫ్రైడే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతా, మీరు ఫాలో అవ్వండి, మీరు కూడా జాయిన్ అవ్వండి, కలిసి రైడ్ చేద్దాం. అది కూడా అన్నీ సేఫ్టీగా ప్లాన్ చేసుకొని మనం రైడ్కి వెళ్దాం. ఎందుకంటే ఫారెస్ట్ రోడ్లో అయినా, మెయిన్ రోడ్లో అయినా, ఎక్కడ ఏ రోడ్లో అయినా సరే మనం కంట్రోల్ అండ్ కంఫర్టబుల్ స్పీడ్ మెయింటైన్ చేస్తూ గ్రూప్ రైడ్ వెళ్తే చాలా బాగుంటుంది. అండ్ ఒకళ్ళకొకళ్ళు సేఫ్టీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేద్దాం.
మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో లేకపోతే కామెంట్స్లో అయినా సరే మీరు ఇచ్చే సజెషన్స్లోనే మంచి మంచి ప్లేసెస్ నేను సెలెక్ట్ చేసుకుని రైడ్ చేస్తా, దాని గురించి నేను అప్డేట్ ఇస్తా. సో మీరు ఆ అప్డేట్ ఫాలో అయిపోయి ఎవరు జాయిన్ అవ్వాలనుకున్నా జాయిన్ అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇలాంటి ఫారెస్ట్ రోడ్లో వెళ్తున్నప్పుడు వీలైనంత వరకు కొంచెం కంట్రోల్ స్పీడ్లో కొంచెం స్లోగా వెళ్ళడం బెటర్, ఎందుకంటే యానిమల్స్ కూడా మీదకి వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. మెయిన్గా ఈ ప్లేస్లో మంకీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి ఎప్పుడు ఎలా జంప్ చేస్తాయో, ఎప్పుడు ఎటు సైడ్ వెళ్తాయో వాటికే క్లారిటీ ఉండదు, ఇంకా మనకి ఎలా అర్థమవుతుంది. సో కొంచెం కంట్రోల్గా వెళ్ళడం చాలా బెటర్. అండ్ మీరు చూస్తే ఇక ఫారెస్ట్ అయితే మనం ఎండింగ్కి వచ్చేసాము. ఇక చిన్న చిన్నగా వెహికల్స్ ఎక్కువ అవుతున్నాయి అండ్ నెక్స్ట్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి, అక్కడక్కడ ఒక విలేజ్ లాగా కనపడుతుంది. రోడ్స్ కూడా కొంచెం ఓపెన్ అవుతున్నాయి. మన ఫారెస్ట్ అట్మాస్ఫియర్ మొత్తం పోయింది, విలేజ్ అట్మాస్ఫియర్ వస్తుంది, ఎందుకంటే జనాలు కూడా కనిపిస్తున్నారు కదా. ఇప్పటి వరకు ఫారెస్ట్లో చేసిన రైడ్ అంతా నిజంగా ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. ఆ కర్వ్స్లో కానీ లేకపోతే ఆ కార్నరింగ్స్లో కానీ మనం బైక్ మీద తిప్పుతూ కార్నరింగ్ చేస్తూ వచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ నుండి ఇంక ఈ విలేజెస్ మధ్యలో ఎలా ఉంటుందో కొంచెం చూసుకుంటూ మనమైతే ముందరికి వెళ్ళిపోతాం. ఇక క్లైమేట్ చూస్తే మొత్తం మబ్బులతో నిండిపోయింది, వర్షం పడుతుందేమో అని చాలా గట్టిగానే అనిపిస్తుంది. చూద్దాం క్లైమేట్ ఎలా చేంజ్ అవుద్దో. నిజంగా ఇందాక నేను అనుకున్నట్టుగానే ఫారెస్ట్ రూట్ దాటి సిటీకి దగ్గరలో ఉన్నాం కదా అనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం కూడా స్టార్ట్ అవ్వడానికి వచ్చింది. ఆల్రెడీ చినుకులు పడుతూ ఉన్నాయి, రోడ్డు మీద కనిపిస్తుంది కదా, కొంచెం వెట్గా కనిపిస్తున్నాయి రోడ్డు. అండ్ బైక్ రైడ్ చేసేటప్పుడు మెయిన్గా రోడ్ గ్రిప్ అండ్ విజిబిలిటీ రెండు ఇంపార్టెంట్. ఇలాంటి సిచ్యువేషన్ కొంచెం స్పీడ్ తగ్గించి సడన్గా బ్రేక్ వేయడం కానీ సడన్గా యాక్సిలేషన్ ఇవ్వడం కానీ చేయడం మంచిది కాదు. అండ్ వెట్ రోడ్స్ మీద కర్వ్స్ కార్నరింగ్స్ అయితే ఇంకా మంచిది కాదు, కొంచెం సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడమే బెటరు. ఆల్రెడీ నేను రికార్డ్ చేసేది ఫోన్తో, ఈ వర్షంలో ఇప్పటికే నా ఫోన్ కూడా తడవటానికి వస్తుంది. ఫోన్ పాడైపోయిందంటే మనకి నెక్స్ట్ వీడియోస్ తీయడానికి కూడా చాయిస్ ఉండదు. సో ఇక్కడితో అయితే ఇంకా వీడియో ఎండ్ చేసేద్దాం. ఇలాంటి ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఫ్యూచర్లో పెడదామని చూస్తున్నా. ఈ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఎవ్రీ వీకెండ్ రైడ్లో ఎవరు జాయిన్ అవ్వాలనుకున్నా మన ఇన్స్టాగ్రామ్లో అయితే నేను అప్డేట్ పెడతా, కొంచెం ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇంకేం లేదు, ఈ వీడియోకి అయితే ఇంతే. అందరికీ బాయ్.